దర్శకరత్న దాసరి నారాయణరావు గారు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ విషయం తెలియడంతో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన దాసరి గురించి విషయం తెలియగానే వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి దాసరిని పరామర్శించినట్లుగా సమాచారం. ఇప్పటికే చిరంజీవి గారి బావగారు అయినటువంటి అల్లు అరవింద్ గారు కిమ్స్ ఆసుపత్రికి చేరుకుని దాసరి నారాయణరావు గారిని చూసి వచ్చారట. దాసరి గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాసరి ప్రియ శిష్యుడైనటువంటి మోహన్ బాబు గారు కూడా ఉదయం నుంచి కిమ్స్లోనే ఉంటున్నారట. వైద్యులతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దాసరి గారు చివరిగా పాల్గొన్న పబ్లిక్ ఈవెంట్ చిరంజీవి గారి రీ ఎంట్రీ మూవీ అయినటువంటి ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షనే కావడం గమనార్హం. ఇక దాసరి ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం ప్రకారం ఆయన చికిత్సకు బాగానే స్పందిస్తున్నారట. 2-3 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని, దాసరికి ఛాతీ శస్త్రచికిత్స అనంతరం కిమ్స్ ఎండి సీఈఓ డాక్టర్ బొలినేని భాస్కర్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ దాసరికి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, వాటికి చికిత్స చేసేందుకు వెంటిలేటర్ మీద పెట్టామని చెప్పారట. అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ వచ్చిందని, వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తీసేశామని వివరించారు. ఇప్పుడైతే ఆయన బాగున్నారని, 2-3 రోజుల్లో బాగా కోలుకోవడానికి ఆస్కారం ఉందని తెలిపారు. దాసరి గారు కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాలీవుడ్ సెంట్రల్ ఛానల్. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.